जय श्री गणेश। जय श्री गुरुदेवा। जय श्री राम। ओम शिव परब्रह्मणे नमः। नमस्ते अस्तु भगवान् विश्वेश्वराय महादेवाय त्रयंबकाय त्रिपुरांतकाय कालाग्निरुद्राय कालाग्निकालाय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिव श्रीमन्महादेवाय नमः। మన హిందూ సమస్త మానవాళికి శివ పరమాత్మ యొక్క అనుగ్రహం కలుగుగాక. శ్రీ ఆది శంకరాచార్య వారు ప్రసాదించిన శ్రీ శివ పంచాక్షర స్తోత్రం మరియు దాని భావన మీ ముందు చెప్పుచున్నాను. శ్లోకం: नागेन्द्रहाराय त्रिलोचनाय भस्मांगरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नाकाराय नमः शिवाय नमः शिवाय नमः शिवाय. భావన: నాగేంద్రుని మెడలో మాలగా ధరించినవాడు, త్రిలోచనుడు, దేహమంతటను భస్మమును పూసుకునినవాడు, దేవదేవుడు, నిత్యుడు, నిర్మలుడు, దిగంబరుడు, నాకార రూపములో ప్రకాశించువాడు అయిన శివునకు నమః నమస్కరించుచున్నాను. శ్లోకం: మందాకిని సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమదనాద మహేశ్వరాయ మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ తస్మై మాకారాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ. భావన: గంగాజలముతో రంగరించిన గంధముతో అలంకరింపబడినవాడు, నందీశ్వరుడు, ప్రమదగణములకు ప్రభువైనవాడు, మందార పుష్పముతో పాటు వివిధములైన పుష్పములచే దివ్యముగా పూజింపబడినవాడు, మాకార రూపములో శోభించు వాడైన శ్రీ మహాదేవునికి నమస్కారం. శివాయ గౌరీవదనాబ్జ వృంద సూర్యాయ దక్షాధ్వరనాశకాయ శ్రీ నీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శ్రీకారాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ. భావన: పార్వతీదేవి ముఖమనుడి కమల సముదాయమునకు సూర్యుని వలె ప్రకాశహేతువైన వాడు, దక్షుని యజ్ఞమును నాశనము చేసినవాడు, పవిత్రమైన నీలకంఠమును కలవాడు, వృషభ గుర్తుగల ధ్వజముతో శోభించువాడు, శ్రీకార రూపములో ప్రకాశించువాడైన మహాదేవునికి నమస్కారం. శ్లోకం: వశిష్ఠ కుంభోద్భవ గౌతమాది మునీంద్ర దేవాచ్యుత శేఖరాయ చంద్రార్క వైశ్యానర లోచనాయ తస్మై వాకారాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ. వశిష్ఠ, అగస్య,
గౌతమాది మునులసే మరియు సమస్త దేవతలసే అర్చింపబడిన శిరము కలవాడు, చంద్ర సూర్యాగ్నులు నేత్రములుగా కలవాడు, వాకారం రూపములో శోభించు శివునకు నమస్కారం. శ్లోకం. యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై యాకారాయ నమః శివాయ. భావన. యక్షుని రూపములో ప్రకాశించువాడు, జడలు ధరించినవాడు, పినాకమనడి ధనస్సును చేతియందు ధరించినవాడు, సనాతనుడు, దివ్యమైన దేవుడు, దిక్కులే వస్త్రముగా కలవాడు, యాకార రూపములో శోభించు శివునకు నమస్కారం. ఫలము లేక ఫలితం. పంచాక్షరమిదం పుణ్యం యః పంచాక్షరమిదం పుణ్యం యః పఠేత్ శివ సన్నిధౌ పఠేత్ శివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. పుణ్యప్రదమైన ఈ శివ పంచాక్షర సూత్రమును శివుని సన్నిధిలో ఎవరు పఠించునో వారు శివధామము పొందుదురు, శివ ఐక్యమును పొంది ఆనందితురు. ఈ శివ పంచాక్షర సూత్రమును శ్రీ వేదవ్యాస భగవానుడు మనకు సమస్త మానవాళికి ప్రసాదించారు. శ్రీ వేదవ్యాస భగవాను పాదశరణములకు సహస్ర ప్రణామములు సమర్పణ. అలాగే శ్రీకృష్ణ రాయబారములోని ఒక పద్యమును మీ ముందు చెప్తున్నాను. చెల్లియో చెలకు తమకు చేసిన యొగ్గులు సైసిరి అందరూ తొల్లిగతించే నేడు నన్ను దూతగా పంపగా సంధిసేయా. నీ పిల్లలు పాపలు ప్రజలు పెంపు వహింపగా పొందు చేసేదో. ఎల్లి రణంబు కూర్చెదవో ఏర్పడ చెప్పుము కౌరవేశ్వర ఆ పద్యము శ్రీకృష్ణ పరమాత్మ కౌరవుల యొక్క దర్బారులో శ్రీ ధృతరాష్ట్రుని ఉద్దేశించి చెప్పిన. అలాగే మన హిందువులకి అత్యంత ముఖ్యమైనది భాగవతములో ఒక పద్యము మీ ముందు ఉంచుతాను. పిడుగు వడదు కాక పెనుగాలి విసరదు, పిడుగు వడదు కాక పెనుగాలి విసరదు, ఖండితంబులగుట కనరాదు బాలుడితడు వట్టి పడద్రోయజాలడు తరువులేల కూలే ధరణి మీద
యశోదమ్మ ఇంట్లో ఉన్న 2 మద్ది చెట్లు పెద్ద శబ్దంతో నేల కూలినవి. ఆ శబ్దమునకు యశోదమ్మ, నందమహారాజులు, లోపలున్న గోపి జనము ఎలుపులకు వచ్చి ఆ చెట్లు ఎలా కూలినాయి అని అక్కడున్న చిన్నపిల్లలను అడగగా, కృష్ణుడు రోలులో లాక్కుంటూ వచ్చి ఆ మద్ది చెట్ల నడుమ దోగాడాడు. ఆయన యొక్క పాదములు తగిలి ఆ చెట్లు నేల కూలినవి అని వాళ్ళు చెప్పగా, ఆ మాటలను యశోదమ్మ, నందమహారాజు నమ్మక ఆశ్చర్యంతో అలా భావన చేసుకున్నారు. జై శ్రీరామ్, జై భారత్.